ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలెను. ఆదాము రాబోవు వానికి గురుతై ఉండేది. చిన్న మాట ప్రార్థన, వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి యేసయ్య, దయచేసి 2 చేతులు ఎత్తి నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నావు నాయన. మహాపరిశుద్ధుడవు తండ్రి, నీ వాక్యమును గ్రహించే శక్తి మాకు లేదు, జ్ఞానం మాకు లేదు. నీవే పరిశుద్ధాత్మ సహాయంతో ఆ వాక్యము చేత మమ్మల్ని సరిచేయండి. వాక్యము నేర్చుకొననియండి. వాక్య ప్రకారం బ్రతుకుటకు సహాయం చేయండి. ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా తాకబడును కాక. ఈ చేతులకు అప్పగిస్తే వాళ్ళు అడుగుతున్నాము తండ్రి. వెళ్ళారా? ఇంతవరకు కూడా రోమా పత్రిక మీద ఇంటర్ప్రిటేషన్ చేసిన వాళ్ళు, అర్థం చెప్పిన వాళ్ళు, రోమా పత్రిక మీద ఇంటర్ప్రిటేషన్ అంటే లైన్ బై లైన్ మీనింగ్ అని అర్థం. ట్రాన్స్లేషన్ అంటే కొద్దిగా వాక్యాలు పెద్ద పెద్ద చెప్పినప్పుడు ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఇంటర్ప్రిటేషన్ అంటే లైన్ బై లైన్ మనం అర్థం చెప్పుకోవాలి. అట్లా చెప్పిన వాళ్ళు చాలా తక్కువ. వాచ్మెన్ ని రోమా పత్రిక మీద చక్కగా రాశాడు. ఎందుకంటే రోమా అందరూ చదవలేరు, చదివినా అర్థం కాదు. అసలు రోమా పత్రిక ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దేవుని ప్రత్యక్షత ఉండాలి. అది గొప్ప గొప్ప దైవజనులు నేర్పించి మనం నేర్చుకున్నాం. ఓఫీరన్న నేర్పించిన విషయాలు మనం నేర్చుకుంటున్నాం అంతే. 14లో ఏమన్నాడు? అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలిన పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు. ఇప్పుడు ఒక విషయం, ఆదాము ఒక పాపం చేశాడు, అవ్వ ఒక పాపం చేసింది. అసలు అవ్వ చేసిందే, ఆదాము చేశాడా? అవ్వ చేసిన తర్వాత ఆ పండ్లు తీసుకుని ఈయన కూడా తిన్నాడు. అది ఒక మర్మం. ఎందుకంటే అవ్వ పండు తినిన తర్వాత భార్య తినింది, భర్త తినకుండా కూడా ఉండొచ్చు. కానీ ఆదాము జ్ఞానం ఏంటంటే, నేను కూడా తినేస్తే ఇంతకాలం నాకు తోడుగా ఉన్న నా భార్య అంటే నాకు ఎక్కర్లేని ప్రేమ, ఆమె లేని జీవితం నాకు కూడా ఏం పెద్ద అక్కర్లేదు. ఆమె పాపం చేసి పడిపోయింది, నేను కూడా ఆమెతో పాటు తినేస్తే దేవుడు ఏదైనా విమోచన కార్యం చేసే అవకాశం ఉంది. అది అతని జ్ఞానం. దేవుని స్తోత్రం. కానీ ఇంటికి శిరస్సు భర్తనే అన్నట్టు అవ్వ చేసినా కూడా ఎవరు చేసినట్టు చెప్తుంది బైబిల్? ఆదాము చేసిన పాపం అంటున్నాడు. అసలు చేసింది అవ్వ అయినా శిరస్సు మీదకి అన్నీ వస్తాయి. ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా యజమానునికి అదంతా వస్తుంది. క్రెడిట్ అయినా డెబిట్ అయినా, లేదా బ్లెస్సింగ్ అయినా కర్సెస్ అయినా యజమానునికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి యజమానులు చాలా జాగ్రత్తగా ఉంటారు. పెళ్లి చేసుకుంటే సరిపోదు, నేను ఒక శిరస్సును అనే ఒక డిగ్నిటీ నీ దగ్గర ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, కనుక ఆదాము చేసిన పాపం ఏదో, పాపమునకు వచ్చిన జీతం మరణం. ఇప్పుడు సైతాన్ చేయించింది ఏంటంటే టెక్నిక్గా పాపం చేశాడు, దాని వలన వచ్చిన శాపం ఏంటంటే మరణం. దానికి ఇచ్చిన జీతం, నెలంతా చేస్తే ఏమొస్తుంది మనకు? జీతం. అట్లా ఆదాము చేసిన దానికి దేవుడు ఇచ్చిన జీతం మరణం. 2 లాసెస్. అయితే ఆదాము పాపం చేశాడు, అవ్వ చేశాడు, కానీ నెక్స్ట్ కయీన్ చేశాడా? చేయలే. కానీ వాళ్ళిద్దరు పాపం చేసినా కాబట్టి ఈ పాపం చేసిన వాళ్ళు పుట్టాడు కాబట్టి పాపమే పుట్టింది. అని కూడా దుష్టుని సంబంధి అని బైబిల్ చెప్తాం. బైబిల్ ఏం చెప్తుంది కయీను గురించి? అతడు దుష్టుని సంబంధి. ఈ పాయింట్ మీద అసలు విలియం బ్రెన్హామ్ అనే భక్తుడు ఒక పుస్తకమే రాసేశాడు. మీరు అవకాశం ఉంటే ఆ పేరు రాసుకొని చదివి చూడండి. విలియం బ్రెన్హామ్ భక్తుడు కూడా మామూలు వ్యక్తి కాదు. పౌలు తర్వాత అన్ని అద్భుతాలు చేసిన వాళ్ళల్లో విలియం బ్రెన్హామ్ ఉన్నాడు. అతను వాక్యం చెప్పేటప్పుడు వెనకల సూర్యునిలాగా వెలుతురు పడుతుంటుందని వాళ్ళ అనుచరులు చెప్పేవాళ్ళు. నేను చదివాను.
విలియం బ్రెన్హామ్ పుస్తకాలు నా దగ్గర ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి. కానీ విషయం అది కాదు. ఆయన చెప్పినది ఏంటంటే సర్పమే అవ్వను మోసం చేసింది, మామూలు మోసం కాదు. ఒక ఆడపిల్ల వాడు నన్ను మోసం చేశాడని చెప్తే ఏ విషయంలో అని అనుకుంటాం మనం? ఆ విషయం జరిగిందని విలియం బ్రెన్హామ్ అన్నాడు. కాబట్టి పుట్టేవాడు ఎవడు పుట్టాడు? దుష్టుని సంబంధి పుట్టాడు. దుష్టుడు మోసం చేశాడు కాబట్టి దుష్టుడు సంబంధి పుట్టాడని. అదొక సబ్జెక్ట్, అది మనకు అవసరం లేదు. మొత్తం మీద అవ్వాదం పాపం చేసింటే పాపమే పుడతా వచ్చింది. కానీ మరణం కూడా ఒకటి కంటిన్యూ అవుతుంది కదా. ఇప్పుడు అవ్వాదామును వాళ్ళు 930 సంవత్సరాలు బ్రతికినాక ఆదాం ఏమ్మా నాయన విను కొద్దిగా. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930. అంటే ఒక 100 సంవత్సరాలు ఉన్నప్పుడు పాపం చేశాడు ఆదాము. దేవుడు అతన్ని మట్టితో చేసినప్పటి నుంచి ఆ డేట్ ఆఫ్ బర్త్ వేసుకుంటే దాదాపు 100 సంవత్సరాలు దేవునితో పరిశుద్ధులుగా బ్రతికారు అవ్వాదాం. వాళ్ళకి సిగ్గు ఎరుగక ఉండ్రి. దేవుడు వచ్చినప్పుడు ఇంకా చిన్న పిల్లలు ఇద్దరు దేవుని మీద తండ్రి తల్లిదండ్రులతో ఎట్లుంటారో ఆ లెవెల్లో వాళ్ళు దేవునితో కలిసి ఉన్నారు. అయినా మరణం వచ్చే తల్లికి 830 సంవత్సరాలు పట్టింది. అంతే కదా, ఎస్టిమేషన్ ఇయర్స్ చెప్తుండ 830 సంవత్సరాలు. అప్పుడు ఒక 100 సంవత్సరాలు ఏదోని తోటలో తరిమి వేయబడిన తర్వాత 830 సంవత్సరాలు అనుకుందాం, దగ్గర ఇటు అటు మోర్ ఆర్ లెస్. మరణం వచ్చినప్పటికీ, పాపం చేసినప్పటికీ మరణం వచ్చినప్పటికీ 830 సంవత్సరాలు గడిచినాయి కదా. ఆ రోజు ఒక డేటు 930 సంవత్సరం వచ్చినప్పుడు ఒక పర్టికులర్ డేటు ఆదాము చనిపోయాడు. అంటే 1000 సంవత్సరాలు దగ్గరగా భూమి మీద ఎవరున్నారు? ఆదాం ఉంటుండగానే ఆదాం పిల్లలంతా పెళ్ళిళ్ళు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుని అక్కచెల్లెలనే పెళ్ళిళ్ళు. మళ్ళీ కయ్యూరు భార్య ఎవరైనా అడగాకండి. ఆదాం కూతుర్లలోనే ఒక చెల్లెలు చేసుకున్నాడు. అంతే కదా. ఇప్పటికి కూడా అది కొంతమంది చిన్నాన్న కూతుర్లను మామ కూతుర్లను చేసుకోవటం లేదు. అట్లా గల్ఫ్లో కొంతమంది చిన్నాన్న పిల్లలను కూడా చేసుకుంటారు. రక్తం బయటికి పోకూడదు అనేది పాయింట్. సరే, ఏది ఏమైనా మరణము వచ్చింది, చనిపోయాడు. ఆ మరణము బాగినండి ఇప్పుడు కంటిన్యూగా చాలా ఏళ్ళు లేలింది. అందరూ పుడుతున్నారు. అందరికంటే టాప్ మోస్ట్ ఇయర్స్ ఎవరికి? మెతుషెలకు. హానోకు కొడుకైన మెతుషెలకు 969 సంవత్సరాలు బ్రతికాడు. 969 సంవత్సరం చనిపోయాడు. మరణం అందరినీ వెళ్తూనే ఉంది. వీళ్ళు ఏమైనా పాపం చేశారా? పాపం చేయకపోయినా మరణం వెళ్ళింది. ఎందుకంటే పాపం చేసిన వాళ్ళు మూలపితరులు కనుక ఆ పాపం వీళ్ళ రక్తంలోనే ప్రవహిస్తూనే ఉంది. రక్త రూపంలో ప్రవహిస్తుంది. ఇప్పుడు నది పైనుంచి కిందికి ప్రవహించినట్టు ఆదాము అవ్వల నుంచి పాపపు రక్తం ప్రవహిస్తుంది. పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ అంతా ఆ రక్తంలోనే కలిసి తిరుగుతూ ఉంది. అయితే దేవుడు ఒక సత్యాన్ని పౌలుకు చెప్పాడు. అది ఇక్కడ మాట్లాడిన విషయం. ఆదాము మొదలుకొని మోషే వరకు మరణం బాగినండి. ఇప్పుడు మోషే ఆదాము నుంచి 2500 సంవత్సరాలకు వచ్చాడు. బాగినండి. మోర్ ఆర్ లెస్ ఆదాము కా నుంచి 2500 సంవత్సరాలు గడిచిన తర్వాత మోషే పుట్టాడు. మోషే వరకు మరణం వెళ్ళిందంట. దాని తర్వాత మరణము ఏలికగా ఒక రూలర్ లాగా చచ్చినట్టు చంపుతూ వచ్చిన దానికి ఉన్న పవర్ అంతా ఎంతవరకు వాడబడిందంటే ఆదాము కా నుంచి మోషే వరకు. మోషే దగ్గరికి వస్తానే చేంజెస్ వచ్చినాయి. బాగానే జాగ్రత్తగా. ఇప్పుడు ఒక మాట, ఈ మోషే చనిపోయినప్పుడు పిస్గా కొండ దగ్గర ప్రాంతంలో ఆ దరిదాపులు ఎక్కడో అతని సమాధి చేశారు. ద్వితీయోపదేశ ఖండంలో దేవుడు ఆ సమాధి కనపడనీకుండా చేశాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఆడ కూడా ఒక టెంపుల్ కట్టి పూజ చేస్తారని, విగ్రహారాధన చేస్తారు. మళ్ళీ ధర్మశాస్త్రంలో అసలు శిష్యులైన పాపం మళ్ళీ జరుగుతుందని దేవుడు సమాధి కనపడకుండా చేశాడు. బాగుంది. అయితే
వీళ్ళరా మోషే నువ్వు చనిపోయినప్పుడు ఆ బాడీ విషయం గలాటలు జరిగినాయి. అంధకార రాజ్యానికి దేవుని రాజ్యానికి ఒక వారే నడిచిందని యూదా పత్రికలో చెప్పాడు. ఇది మనకు తెలుసు. యూదా పత్రిక చాలాసార్లు చదివినారు మన పిల్లలు. రండి పిల్లలు, 8 పుస్తకాలు చదివితే ఇంకా అద్భుతమైన విషయం. ఇంకా 22 పుస్తకాలు చదివిన వాళ్ళు ఎవరైనా అన్ని పుస్తకాలు చదివిన వాళ్ళు ఉన్నారా? ఏమండి మన సంఘంలో? నా వైపు చూడండి. ముందు రంజితన రాసిన అన్ని పుస్తకాలు చదివిన వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్ కాదు, తెలుగు అన్నీ. ఏమండి అందరూ చేతులు ఎత్తాలనేది నా ఆశ. అట్లా చదవండి అందరూ. ఫస్ట్ 8 అయితే చదవండి, మళ్ళీ చూద్దాం. యూదా పత్రిక ఏమన్నాడు? ఆ మొదటి యూదా పత్రికలో ప్రియులారా 9వ వచనం చదవండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చి తెగింపగా ప్రభు నిన్ను గద్దించునుగాక అనేది. యూదా పత్రికలో 2 భక్తులు ఉన్నారని మనం చెప్పుకుంటూ వచ్చినాం ఈ మధ్య. మతికుందా? ఎవరు వాళ్ళు? మోషే, ఫస్ట్ మోషే అని చెప్పాడు 9వ వచనంలో, 10వ వచనంలో. తర్వాత హానోకుని గురించి మాట్లాడారు. బాగా వినండి. దేవుని సంఘం ఒకరోజు ఎత్తబడతా ఉంది, పరలోకానికి వెళ్ళిపోతుంది. పెళ్లి కూతురు కదా, పెళ్ళికొడుకు పెళ్లి చేసే స్థలానికి వెళ్ళిపోయినట్టు దేవుని సంఘం వెళ్ళి ఎత్తబడినట్లు ఆ సంఘంలో నేనుండి ఎత్తబడాలనే ఆశ ఉంటే హానోకు మోసే లక్షణాలు మన జీవితంలోకి రిసీవ్ చేసుకోవడానికి ప్రసవ వేదన పడాలి. దేవునికి స్తోత్రం. దానిలో భాగమే నిన్న కూడా మోషేని గురించి మనం ధ్యానం చేయడం. నిన్న సెకండ్ సాటర్డే మనం ధ్యానం చేసిన అంశం కదండి. అయితే మోషేను గూర్చి కాదు తర్కం, మోషే యొక్క శరీరమును గూర్చి. అంటే అక్కడ రోమాలో చెప్పింది, ఇక్కడ యూదా చెప్తున్నది ఒకటే అని అర్థం కదా. అక్కడేమో ఆదాం మొదలుకొని మోషే వరకు మరణం ఏలింది. మోషే తర్వాత దానికి అంత పవర్ లేకుండా తీసేశాడు దేవుడు. పవర్లెస్ డెత్, మరణానికి బలం తీసేశాడు అని బైబిల్ చెప్తా ఉంది. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఎందుకు అని అంటే ఆ 9వ వచనంలో ప్రధాన దూత అయిన మిఖాయేలు అనే వ్యక్తి అపవాదితో వాదన జరిగింది. అంటే మోషే చనిపోయినప్పుడు అతని శరీరము, బాగా వినండి, పునరుత్థాన శరీరాన్ని ధరించింది. ఒక్క నిమిషంలో రెప్పపాటున మనం మార్పు పొంది, ఏమండి మార్పు పొందు మహిమ శరీరం వస్తుంది, లేదా పునరుత్థాన శరీరం వస్తుంది. చనిపోయిన ఇమ్మీడియట్గా తన ఆత్మకి పునరుత్థాన శరీరం వచ్చేసింది. పునరుత్థాన శరీరం రావటానికి లూసిఫర్ అనేవాడు ఒప్పుకోలేదని రాశాడు. అన్న మోషేని ఎలా తీసుకొని పోతాం? ఆ శరీరానికి పునరుత్థాన శరీరం ఇవ్వడానికి నేను ఒప్పను. ఎందుకంటే పునరుద్ధానం అనేది ఇంకా జరగలే, యేసు ఇంకా రాలే. అది వాని కేసు. అప్పుడు ఏం మాట్లాడలేకపోయిన వ్యక్తి ఎవరు? మిఖాయేలు సైతం ఏం మాట్లాడలేకపోయాడు. అంటే వాడు ఎటువంటి లాయరో చూడు. లూసిఫర్ ఎటువంటి లాయరు? క్లెయిమ్ చేశాడంటే దేవుడు కూడా ఆలోచిస్తాడు. అంత పవర్ఫుల్ లాయర్ వాడు. అందుకే నీ జీవితాన్ని ఎక్కడ ట్విస్ట్ ఇస్తే నువ్వు నాశనం అవుతావు బాగా తెలుసు వానికి. కాబట్టి ఆ మిఖాయేల్ అనే ప్రధాన దూత శబ్దముతోను అని కొరింథీ పత్రికలో అంటాడు, తెస్సలోనిక పత్రికలో అంటాడు. ప్రియులారా, వీలైతే ఒక్క పాయింట్ మీకు చూపిస్తా దీన్ని సొల్యూషన్. తెస్సలోనికి రాసినటువంటి పత్రిక, మొదటి తెస్సలోనిక పత్రిక, ఏమండి 4వ అధ్యాయం. ప్రియులారా కనీసం ఆ పైన ఉంది 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను. ప్రధాన దూత అన్న మిఖాయేల్ అన్న
బాగా వినండి, యేసు ప్రభు భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి రిజరక్షన్ అనేది పునరుత్థానం చెందినప్పుడు మరణాన్ని ఏమని పిలిచాడు? మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయము, అంటే నీకు పవర్ తీసేసినాను శిలువలో నేను చనిపోయి లేచినాక అని చెప్పినాడు. యేసు ప్రభు శిలువలో చనిపోయి తిరిగి లేచినప్పుడు గుడ్ ఫ్రైడే రోజు అయిపోయిన తర్వాత ఈస్టర్ రోజు ఏం జరిగిందంటే మరణ బలాన్ని తగ్గించేసి పూర్తి నిర్వీర్యం చేసేసాడు. పైగా దాన్ని ఆయన కంట్రోల్లో పెట్టుకున్నాడు. మరణాన్ని ఎవరు, ఎక్కడుంది అది? అక్కడ అంటాడు ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే, ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్క, పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములు ఉన్నాయి. బాగా వినండి, ఇప్పుడు ఎవడైనా చనిపోవాలంటే యేసయ్య ఓకే అంటేనే చనిపోవాలి. హల్లెలూయా. ఎప్పటి నుంచి ఆ మరణం మీద ఆ పట్టు దేవునికి అధికారము ట్రాన్స్ఫర్ అయ్యిందంటే, ఆదాం పాపం చేసినప్పుడు మరణం వెళ్ళింది. ఎంతవరకు వెళ్ళింది? మోషే వరకు వెళ్ళింది. మోషే వరకు వెళ్ళిన తర్వాత యేసు ప్రభు కా నుంచి కూడా దాని మరణం నిర్వీర్యం కావాల్సి ఉండేదని వీడు ఒక క్లాస్ పెట్టి కేసు పెట్టాడు. అంటే దేవుడు ఏం మాట్లాడినాడో మనకు తెలియదు. మీరు ఒకవేళ దాని గురించి చదవాలంటే ఒమేగా స్వరం అని ఓపెన్ రాసిన మ్యాగజైన్ చదవాలి. ఈ శరీరం పరలోకానికి తీసిపోయేటప్పుడు ఈ శరీరాన్ని పరలోకానికి తీసిపోయి నేను ఒప్పుకోను అని చెప్పి వాడు నిలబడ్డాడు అడ్డం. అప్పుడు వాగ్వివాదం జరిగింది. ఎందుకంటే పునరుత్థానం చెందాలంటే దానికి కొన్ని ఆధారాలు ఉండాలి. యేసయ్య ఇంకా రాలే అనేది ఒకటి, ఇంకా చాలా క్లెయిమ్ చేసేవాడు మోసే శరీరాన్ని పరలోకాన్ని తీసిపోయి నేను ఒప్పుకోను అని వాడు కూర్చుండే తల్లికే దేవుడు బహుశా అక్కడ ఏం మాట్లాడొద్దని చెప్పాడు. ఎవరితో? ప్రధాన దూతైన మిఖాయిల్తో నువ్వేం మాట్లాడొద్దు, ఎందుకంటే దూషణకు ప్రతి దూషణ పరలోకంలో లేదు. వాడు దూషిస్తున్నాడు, ఆర్గ్యూ చేస్తున్నాడు కదా, నువ్వు దూషణ చేయొద్దు, నువ్వు ఉన్న పాటను కామ్ అయిపో, దేవుడు నిన్ను గద్దించును కాక అన్నాడు అక్కడ కదా. దేవుడు నిన్ను దేవుని దగ్గర ఒక న్యాయమైన ఆధారం లేకుండా ఉంటే బాగా వినాలి ఈ పాయింట్. దయచేసి నవ్వండి, హల్లెలూయా చెప్పండి. నేను ఇది ఇంత శ్రేష్టమైన విషయము, మీరు 10 వజ్రాల ఆసక్తి ఏమన్నాడు యేసు ప్రభు? నన్ను భక్షిస్తూ లోపల పేగులని నకనకలు ఆడుతున్నాయి నీకు. ఇప్పుడు నకనకలు ఆడుతున్నప్పుడు అన్నము మంచి లేదా సాంబారు దాంట్లో వేసి పక్కనే మటన్ ఇంత కప్పులు పెట్టి ఇంకా నంచుకోవడానికి అవి ఇవి పెడితే ఆకలి నకనకలు ఆడుతున్నటువంటి ఆకలికి ఈ మీల్స్ అద్భుతంగా ఉంది. ఎవరు ఒక్కరన్నా అంటారు థ్యాంక్స్ సార్ అని, కొంతమంది చెప్పలేకపోయినా. ఎందుకంటే ఆకలి ఉన్నవానికి తెలుస్తుంది రుచి ఏంటో. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏమండి చెప్పాలంటే ఆకలి రుచి ఎరుగదు. అంటే నిజంగా లోతు డీప్గా ఆకలి అయితే ఇక గంజి పెట్టినా కూడా తాగుతావు అంతే. నిజమైన ఆకలి నీకుంటే గంజి పెట్టినా తాగుతావు. ఇప్పుడు పంచభక్ష పరమాణాలు బఫే డిన్నర్లు పెట్టినా నీకు ఎందుకు తినవు అంటే నీకు ఆకలి లేదు. ముందు లివర్ దెబ్బతిరింది, ఫ్యాటీ లివర్ ఏమైపోతుంది? ఆకలి తగ్గిస్తూ పోతుంది వృద్ధాప్యం వచ్చే కొద్దీ. ఆకలి బాగుందంటే లివర్ ఫంక్షన్ బాగుందని అర్థం. దేవుని స్తోత్రం. లోపలున్న బాహ్య అంతరంగ పురుషునికి లివర్ బాగా పనిచేస్తే వాక్యం మీద ఆకలి ఎక్కువ పడుతుంది. కాబట్టి దానికి మళ్ళీ టైం ఎందుకు వేస్ట్ చేయాలో చెప్తున్నాను. వీళ్ళరా ఎప్పుడైనా పునరుద్ధానం జరగాలంటే దీని ప్రకారం ప్రధాన దూత శబ్దం ఉండాలి. బోర కడబూర మోగుతానే ప్రధాన దూత ఉండాలి. అప్పుడు మృతులు అక్షయులుగా పునరుత్థానం చెందుతారు. అంటే ఆ పునరుత్థానం చెందినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఎవరు ఉండాలి? ప్రధాన దూత అయిన మిఖాయేలు ఉండాలి. అందుకే దేవుడు మిఖాయేలును పంపించినాడు. పునరుత్థానం ఉండేసాట ఎవరు ఉండాలి? ప్రధాన దూత అయిన మిఖాయేలు రావాలి. ఆ శరీరాన్ని పునరుత్థానం చేసుకుని తీసుకొని పోతున్నాడు. ఇలా తీసుకుని పోయేటప్పుడు చాలా గలిబిలైంది. మొత్తం మీద పునరుత్థాన శరీరముతో మోషే ఆ రోజే
మోషే కాలంలోనే మోషే మరణం, మోషే పునరుత్థానం చెందింది కాబట్టి ఆ రోజు వరకే ఏలాడు. ఎవరు? మరణం. తర్వాత దానికి పట్టు పోయింది. ఎందుకంటే పునరుత్థాన శక్తి వెనక్కి కూడా పనిచేసింది. ఎప్పుడో తర్వాత వచ్చి కదా యేసయ్య చనిపోయి లేచిండేది. అంతకంటే ముందే మోషే కాలం నుంచే దేవుడు పునరుత్థాన బలమును ఇంప్లిమెంట్ చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆధారం ఏమని లూసిఫర్ అడుగుతున్నాడు. యేసు ప్రభు అంటాడు, నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కనుక రౌండ్గా నా ప్రభావం అందరికీ పడుతుంది. భూమి మీద ఉండే ప్రతి వ్యక్తికి నాది అన్ని అప్లికబులే. అది శిలువైన పునరుద్ధానమైన. నేను స్తోత్రం కలుగును గాక. శిలువ దగ్గరికి వచ్చినోడు రక్షింపబడతాడు. పునరుత్థానం చచ్చిపోయిన వాళ్ళందరూ పునరుత్థానం చెంది తీరుతారు. నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను తిరిగి బ్రతుకును. కాబట్టి యేసును విశ్వసించటమే పునరుద్ధానమును. ఏమండి, యేసును విశ్వసించటంలో ఇంకొక మెట్టు పునరుద్ధానం విశ్వసించటం. కాబట్టి మరణం ఆదాము మొదలుకొని మోషే వరకు వెళ్ళింది. ఈ విషయాన్ని ఏం జరిగిందో యూదా పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు యూదాకు బయలుపరిస్తే ఆడ కొద్ది భాగం రాశాడు. తర్వాత మనకు తెలుసు మోషే యొక్క లైఫ్ హిస్టరీ అంతా తెలుసు, కానీ లాస్ట్లో మరణం జరిగినప్పుడు ఏం జరిగిందో దేవునికి ఒక్కనికే తెలుసు. అది కొంత అచ్చట కొంత ఇచ్చట రాయించాడు. కాబట్టి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే యూదా పత్రికలో ఒక బ్యాచ్ మరణమే రుచి చూడకుండా పోతారు. వాళ్ళు హానోకు బ్యాచ్. వినండి 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 వినండి. హానోకు బ్యాచ్. ఇంకొకటి మరణం రుచి చూచి మార్పు పొంది పరలోకానికి వెళ్తారు. వాళ్ళు ఇంకొక బ్యాచ్. మరణమే రుచి చూడవాళ్ళు కొంతమంది, మరణం రుచి చూచిన వాళ్ళు. ఇప్పుడు మరణం రుచి చూడకుండా పోయిన వాళ్ళు హానోకు ఒకడు ఉన్నాడు, ఏలియా ఒకడు ఉన్నాడు. కానీ దేవుడు హానోకునే తీసుకున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఏలియాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. ఫ్యామిలీతో పాటి దేవునితో నడిచినాడు. కొద్దిగా అడిషనల్ సమస్యలు ఉన్నాయి లేదా, నేర్చుకోండి. పెళ్ళి అయిన వాళ్ళకి ఏమవుతుంది? పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన వాళ్ళకి మళ్ళీ పెళ్ళి అవుతుంది, మళ్ళీ పెళ్ళి అవుతుంది అన్నట్టు. ఊరికే పెళ్ళి అయిన వాళ్ళకి ప్రతిరోజు పెళ్ళి అవుతుంది అనేది కూడా సత్యమే. ఏం అర్థం కాలేదు జనాలకంతా. అట్లా పెళ్ళి చేసుకొని దేవుని వెంబడించటం చాలా కష్టం. పెళ్ళి లేకుండా దేవుని కొరకు సేవ చేయటం అనేది అది వేరే విషయం. అది ఏలియాలో ఉంది, ఇది హానోకులో ఉంది. కాబట్టి ఇక్కడేమంటున్నాడు, కుటుంబాలతో సహా మీరు పరలోకానికి రావాలంటే మరణం రుచి చూడకుండా వెళ్ళిన వాళ్ళలో హానోకుని తీసుకున్నాడు. మరణం రుచి చూసిన వెళ్ళిన వాళ్ళలో మోషే ఫ్యామిలీని, ఇద్దరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండేవి భక్తులే. కాబట్టి నువ్వు ఒక్కరి రక్షణ పొందితే సరిపోదు, కుటుంబం అంతా దేవుల్లో ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. భక్తి కూడా ఫ్యామిలీ పరంగా భక్తి రన్ చేయాలి. ఒక్కనివే ఆడుకు మూలకు పోయి కూర్చొని చేయడం కాదు, సమస్యలు దూరమై చేసేది కాదు. మందిరానికి వచ్చినా ఎలా రావాలి? నువ్వు ఫ్యామిలీతో రావాలి. నీ భార్య పిల్లలతో దేవుని మందిరంలో కనపడాలి. దేవుని చిత్తం రావాలి. నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, లేదా నీ తల్లిదండ్రులు, అన్నదమ్ములు, మొత్తం ఫ్యామిలీ అంతా ఎక్కడన్నా ఒకసారి పోయి చూసారా? సొంత తలకాయలు పనిచేస్తుంటారు. నాకు అది నచ్చదు, నేను ఇక్కడ పోతా. బాబు, నీకు కాదు నచ్చాల్సింది, దేవునికి నువ్వు నచ్చాలి. నీకు దేవుడు నచ్చకూడదు, దేవునికి ముందు నువ్వు నచ్చాలా. దేవుని వాక్యం ఎక్కడ నచ్చితే అక్కడ పోవడం కాదు. దేవునికి నువ్వు నచ్చే విధంగా నువ్వు ట్యూన్ చేసుకోవాలి. ఇదే కదా ఓపెన్ మినిస్ట్రీస్ చెప్తున్న విషయం. నువ్వు దేవునికి, ఇప్పుడు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు నచ్చాలనా? ఏమండి, అవునా కాదా? పెళ్ళికొడుకు ఇప్పుడు మెయిన్ ఫోకస్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువుకు నువ్వు నేను నచ్చాలి. ఫస్ట్ అడిగేది ఎవరిని? పెళ్ళికొడుకుని అడుగుతారా, పెళ్ళికూతురుని అడుగుతారా? ఇద్దరిని అడుగుదాం, తప్పులేదు. ఫస్ట్ అయితే ఎవరిని అడుగుతారు? పెళ్ళికొడుకుని అడుగుతారు. పాప నచ్చిందా? మళ్ళీ అక్కడ పోయి నీకు బాబు నచ్చాడా? ఎవరు? పెళ్ళి బాబు అని అడిగి ఇద్దరి సమ్మతం అయిన తర్వాత పెళ్ళి.
ఫస్ట్ నువ్వు దేవునికి నచ్చాలి. ఎందుకంటే ఆయన ఒకడే, సంఘమేమో కోట్ల మంది భక్తులు ఉన్నారు. వీళ్ళందరూ ఆయనకు నచ్చాలి. ఎక్కడెక్కడ సెట్ చేయాలో ఆయనకు తెలుసు. ఏమండి, నీ ముక్కు ఎక్కడన్నాడు? పరమగీతల్లో నీ ముక్కు, నీ నాసికారంధ్రము, నీ నాసిక అది ఎట్లుందంట, దమస్కు వైపు చూచుచున్న శిఖరము వల్ల ఏదో అంటాడు అక్కడ. అంటే చక్కగా ఉండేది మీకు. ఎవరికి? సంఘానికి. అంటే ముక్కును అబ్జర్వ్ చేస్తారు ఎక్కువగా. పెళ్లి కూతురు ఏం చూస్తారు? ముక్కు చూస్తారు. కానీ పెళ్లి కొడుకు ముక్కులు బాగానే ఉండవు, ఒక్కరు చూసినా కూడా. చాలామందికి చూస్తారు పెళ్లి కొడుకులు ముక్కులు ఏం పెద్దగా. పెళ్లి కొడుకు ముక్కు బాగుందని చూసేసరికి పెళ్లి కూతురు ముక్కు బాగుండదు. నేను గమనించింది అది. బాగా చక్కగా ఉండే ఆడపిల్లలకి చక్కదనం లేని మొగోడు దొరికిపోయి, పురుషుడు దొరికింది. ఇద్దరు చక్కగా ఉంటే అబ్బా ఇదేం చూడండి అద్భుతంగా ఉన్నారు అని. కానీ దేవుని లక్షణాలు ఎలా ఉన్నాయో నీ లక్షణాలు అలా ఉంటేనే ఈడు జోడు కుదురుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు ఎలా ఉన్నాడో మోషే ఎలా ఉన్నాడు. అందుకే అక్కడి పునరుత్థాన శక్తిని మోషే దగ్గర పంపించాను. అంత ఇష్టం మోషే అంటే. పునరుత్థాన పవరు మోషే వరకు పంపడానికి కారణం మోషే అంత నచ్చాడు దేవునికి. దేవుని ఇల్లంతటిలో మోషే వంటి సాత్వికుడు, నమ్మకమైన వాడు లేడు. ఏదో ఒకటి చేయాలి మోషే దగ్గర నుంచి మొత్తం. ఎందుకంటే మోషే ధర్మశాస్త్ర ప్రధాత. కాబట్టి ప్రియులరా, ఇక్కడ మనం గమనిస్తే పునరుత్థానం అనేది ఒకటి ఉంది. అక్కడ మనము యేసయ్యతో పాటు లేచి పరలోకానికి పోవాలంటే పెళ్లి కూతురు లక్షణాలన్నీ నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక పెళ్లి కుమారుడు దండోర ఇచ్చాడంట. నాకు ఒక చెప్పు దొరికింది, ఆ చెప్పు ఎవరికి పడుతుంది ఆమె నాకు పెళ్లి చేసుకుంటానని. ఆ చెప్పే తీసుకొని ఈ సైనికులు దేశాలు తిరిగితే ఎవరికి సరిపోదండి. తీరా ఒక చెట్టు కింద ఒక బేదరాలు ఎవరో దిక్కులేంది ఉంటే ఆమెకు వేసి చూస్తే కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇప్పుడు రాజు ఎవరిని చేసుకుంటాడు? ఈ చెప్పు ఎవరికి సెట్ అవుతుందో సరిపోతుందో వాళ్ళని నేను చేసుకుంటాను చెప్పి. అంటే ఆయన మెజర్మెంట్స్ ఆయనకుంటాయి. ఆ మెజర్మెంట్స్కు నువ్వు సరిపోవాలి. ఆయన పరిశుద్ధతకు, ఆయన ప్రేమకు, ఆయన ప్రార్థనకు, ఆయన ఎక్స్పెక్టేషన్స్కు. కొంతమంది ఉన్నారు. పాస్టర్ చార్లెస్ అని ఉన్నాడు కదా, నీకు ఎలాంటి భార్య కావాలంటే అంటే అప్పుడు పాలయంగచ్చో కాలం విపరీతంగా జరుగుతున్న కాలం అది. 4వ కోణం అనే పుస్తకం ప్రపంచమంతా పనిచేస్తుంది. అప్పుడు 4వ కోణం అంటే అర్థం డ్రీమ్స్లో దేవునికి నీకేం కావాలో చెప్పటం, ప్రతిరోజు దాంట్లో గురించి కళలు కనడం, ఓ రోజుకి అది కళ నిజమైపోతుంది అని ఆయన చెప్పాడు. ఆమె చార్లెస్ నీకు ఎటువంటి పాప కావాలి అంటే నాకు రక్షణ ఉండాలి, అభిషేకం ఉండాలి, సింగర్ అయి ఉండాలని పెట్టినాడు. అన్నీ పెట్టాడు. ఆ అద్దం కాడ పెట్టుకుని ప్రతిరోజు ప్రార్థన చేసినాడు. 2-3 ఏళ్ళు ప్రార్థన చేసినాడు. ఆ సంబంధం నా ద్వారానే వచ్చింది అది. ఎందుకంటే మా చిన్నాయన ఇంటికి దగ్గరే ఆ పాప వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంది. ఆ పాస్టర్ నాకు తెలుసు కాబట్టి నాకు ఫోన్ చేసి చార్లెస్ అనే పాస్టర్ ఎవరో ఉన్నారంటే సేవ చేసి ఈ పాపను కొద్దిగా మాట్లాడదాం అది ఇది అని చెప్పేసి అది కంటిన్యూ అయ్యి పెళ్ళి ఇప్పుడు 25 ఏళ్ళు 27 ఏళ్ళు అయింది. అన్ని పాయింట్లు పెట్టుకొని ప్రార్థన చేశాడు. ఒక్క పాయింట్ తనకు జ్ఞానం లేదు. ఏంటంటే హైట్ రాసుకోలే. ఆ పాప ఎంత ఉందంటే నేనే పుట్టేట్టు మొగోళ్ళలో ఈడుకుంది, ఇక్కడికి ఉంటుంది. ఎప్పుడన్నా పరిమళ నీటికి పిలిపిస్తుంది మీరు చూడండి. మరి పెళ్లి రోజు నేను కూడా ఉండా, పొట్టి కనపడలే నాకు. అంటే వీళ్ళు ఏం చేస్తారు, హై కోర్టుకు పోయినట్టు హై హిల్స్ వేసినారు. అట్లా ఏదో సెట్ అయిపోయింది, ఇష్టమైపోయింది. పెళ్ళి జరిగినాక చార్లెస్ ఆశ్చర్యచకుతుడై ఏంటి ఇంత పొట్టింది, ఇక్కడికే ఉంది ఈ పాప అని. అయ్యో నేను ఒక పాయింట్ మిస్ అయిపోయినాని బాధపడి, ఎంత బాధపడినా కూడా ఏం చేస్తావు ఇప్పుడు, 3 ముళ్ళు అయిపోయింది. అయితే పరిమళ అద్భుతమైన దేవుని బిడ్డ.
నిజంగానే రక్షణ ఉంది, అభిషేకం ఉంది. ఒక పుస్తకం రాసింది, ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని, ఇంగ్లీష్లోనే పుస్తకం రాసిన పాప. బీఎస్సీ బీఈడీ, మంచి చదువు, అన్నీ ఉన్నాయి, హైట్ ఒకటి తప్ప. పెళ్లి కొడుకు యొక్క కొలతలకు పెళ్లి కూతురు సరిపోవాలనేది ప్రార్థన. దేవుడు యేసుక్రీస్తు కొలతలకు సరిపోయినదే సంఘం అయి ఉండాలి. నువ్వేదో కోరికలు, అది తర్వాత సంగతి. నీ కోరికలు కూడా తర్వాత చెప్తులే, ముందు ఆయన కోరికలకు నువ్వు సరిపోవాలి. కాబట్టి మనం ట్యూన్ కావాలి. అట్లా సరిపోయిన వాళ్ళే మోషే, దావీదు, హిజ్కియా, యెషయా, పౌలు, పేతురు. వాళ్ళ దగ్గరికి పోయి కూర్చుంటే తప్ప ఆ స్థాయిలోకి పోలేం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏది ఏమైనా పునరుత్థాన శక్తి, పవర్ మోషే మరణం కానీ స్టార్ట్ అయింది. ఇదంతా ఎక్కడుందో తెలుసా? ఆ రూపాంతరపు కొండ మీద మోషే వచ్చాడు. పిసిగా కొండ మీదనే చనిపోయినాడంటే అతను కనాన్లోకి ఎంటర్ కాలేదు. కనాన్లోకి ఎంటర్ కాకుండా వాగ్దాన భూమి చూడకుండా చనిపోయినా కదా ప్రభా, నాకు నువ్వు నాయకుడిని చేసి ఏం ప్రయోజనం అని అడిగింటాడు దేవుణ్ణి. తర్వాత కొత్త నిబంధనలు యేసు ప్రభు శిలువ యజ్ఞానికి ముందు రూపాంతరపు కొండ మీద ఎవరు వచ్చారు? మోషే, ఏలియా. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి వీళ్ళు చాలా మనలాగా కాదు, ఒక శ్రేష్టమైన భక్తులు. ఏమన్నాడు? వాళ్ళను సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు. బైబిల్ ఏమనేది? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మల యొద్దకు మనం పోతున్నాం. అటువంటి భక్తులతో కూర్చోవాలి మనము. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు జాగ్రత్త, నీతిగా యథార్థంగా బ్రతకడానికి నేర్చుకో. అడ్డుదిడ్డాలు సంపాదించిన వాళ్ళు ఎవడైనా ఈ లోకంలో బతుకుతాడు. కొద్దిగా ఉన్నది నీతిదాయకమైనది కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను అదేమంట? విలువైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతునికి రోంతే ఉంటుంది, ప్రాపర్టీ ఏం పెద్దగా ఉండదు, కానీ అతని నీతి అతని ఆస్తి. అలాగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, మోషేని గురించి నేర్చుకున్న వాటిలో అతని జీవితకాలంలో దేవుని మెప్పించటమే కాదు, మరణంలో కూడా పునరుత్థానాన్ని పొంది వెళ్ళాడు. దేవుని స్తోత్రం. అట్టి పునరుత్థాన శక్తి భూమి మీదనే తెలుసుకున్నవాడు ధన్యుడు. కాబట్టి అది ఎక్కడొస్తుంది? ప్రథమ ఫలముల పండగ చేసుకుంటే తెలుస్తుంది. అర్థమైంది? ఇప్పుడు పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ, ప్రథమ ఫలముల పండగ మూడవది చేసుకుంటూనే అది అప్పుడు పునరుద్ధానం అంటే ఏందో నీకు అర్థమవుతుంది. ఆ స్టెప్ ఎక్కువ, అది ఇంకా మూడోదే. దేవుని స్తోత్రం కలుగును గాక. మెల్లమెల్లగా ఏం చేసుకోవాలంటే మనం పండగలు, గుడ్ ఫ్రైడే, ఈస్టరు, క్రిస్మస్, 31 రాత్రి కాదు. పస్కా పండుగ చేసుకోవాలంటే రక్షణ పొందాలి, పరిశుద్ధ పరచబడాలి. రెండవది, మూడవది పునరుద్ధాన శక్తి పొందాలి. నాలుగవది పెంతుకోస్తు అంటే అభిషేకం పొందాలి. ఇవి పండుగలు చేసుకునేవి. వ్యక్తిగత పండుగలవి అందరితో చేసుకోవచ్చు, వ్యక్తిగతంగా కూడా చేసుకోవచ్చు. అట్టి కృపలో దేవుడు నన్ను నిన్ను మనందరిని నడిపించును గాక. రండి ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, ప్రేమగల నాయన, పరిశుద్ధులైన దేవా, ఈ మాటలు నాలో ముద్రించండి. పరిశుద్ధాత్మ దేవా, ఈ మాటలు మేము గ్రహించలేము, అసలు అర్థం చేసుకునే శక్తి మాకు చాలదు. పునరుత్థాన బలం ఏమిటో, దాని మీద మీకున్న అధికారం ఏమిటో, కలిగి ఉన్న తాలుపు చెవులు ఏమిటో దేవ ప్రకటన గ్రంథంలో మీరు రాయించినందుకు స్తోత్రాలు. మరణం యొక్క, పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నీ వశంలో ఉన్నాయి. సంఘములో మీరు శిరస్సుగా ఉన్నారు. ప్రతి బిడ్డను మీరు దర్శించండి, బలపరచండి, ధైర్యపరచండి, అంతరంగ పురుషుని నూతనపరచండి. తిరిగి మేము కలుసుకునేంత వరకు అద్భుతమైన రీతిలో మమ్మల్ని కాచి కాపాడండి. విరిగి నలిగిన మనస్సు మాకు దయచేయండి. ఇక్కడున్న ప్రతి బిడ్డ యేసులో దీవించబడును గాక. సమాధానంతో నిండి పొర్లుదురు గాక. చేతులకు అప్పగిస్తే అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.